ఆర్షధర్మాన్ని విస్తృతం చేసిన యోగులు ఎందరో. దక్షిణ భారతంలో ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం చేసిన మహర్షులు, యోగ సాధకులు, గురువులు అనేక మంది ఉన్నారు. ధర్మాచరణకు, యోగ మార్గ సాధనకు నిలువెత్తు రూపం యోగి నారాయణ గురు. శ్రీక్షేత్రంగా అలరారుతోన్న కర్ణాటకలోని కైవారం శ్రీ యోగినారాయణ మతక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ గురుపీఠంగా అలరారుతోంది. గురుస్థానమై వర్ధిల్లుతోంది. గురువు అంటే జ్ఞాన మార్గంలో భక్తుల్ని పయనింపచేసే శక్తి సంధాత, శిష్యులకు దారిదీపం. ఎందరో యోగులు, ఆధ్యాత్మిక సంపన్నులతో ఈ భరతభూమి పుణ్యధాత్రిగా సాకారమయ్యింది. ఆ పరంపరలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలో కైవారం తాతయ్యగా ప్రసిద్ధిగాంచిన యోగి నారాయణ గురు తన బోధనలతో, సంకీర్తనలతో ఎందరో భక్తుల్ని, శిష్యుల్ని ఉద్ధరించారు. పదిహేడు 1730 సంవత్సరంలో జన్మించిన నారాయణ గురు తన దివ్య ప్రబోధాలతో, ఆధ్యాత్మిక సంకీర్తనలతో శిష్యులలో భక్తిభావాన్ని పెంపొందింపచేశారు. 1840లో ఆయన సిద్ధి పొందే వరకు తన జీవితాన్ని ఆధ్యాత్మిక, యోగ ప్రచారానికే అంకితం చేశారు. కైవారం నారాయణప్పగా, కైవారం తాతయ్యగా ఇక్కడ ఎన్నో దశాబ్దాల పాటు స్థిర నివాసం ఏర్పరచుకుని తపస్సును ఆచరించారు. ఆ తపోస్థలి నేడు విరాట్ రూపాన్ని సంతరించుకుని శ్రీక్షేత్రంగా కైవార యోగినారాయణ మఠంగా ఆకృతి దాల్చింది. చిక్బళ్ళాపూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం నిరంతరం భక్తకోటితో కళకళలాడుతుంటుంది. ప్రశాంతమైన ఆధ్యాత్మిక చింతనకు చిరునామాగా ఈ కేంద్రం భాసిల్లుతోంది. నారాయణ గురును స్థానికంగా తాతయ్యగా వ్యవహరిస్తారు. బెంగుళూరుకు ఈశాన్యంగా 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైవారం దేశంలోనే సుప్రసిద్ధ మఠక్షేత్రం. భారీ కట్టడాలు, ప్రాసాదాల్ని తలపించే నిర్మాణాలతో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో ఆధ్యాత్మిక సంకీర్తనల్ని రచించిన సద్గురు నారాయణ తాతను భక్తులు ఆరాధ్య గురువుగా, ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. అమర నారాయణస్వామి అనుగ్రహ ఫలసిద్ధితో తాను ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టినట్టుగా నారాయణ గురు తరచూ చెబుతుండేవారు. వాగ్గేయకారుల సరసన నారాయణ గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. భక్తి, వేదాంత, ఆధ్యాత్మిక చింతనతో ఆయన ఎన్నో కీర్తనల్ని సృజించారు. పరదేశ స్వాముల పాదారవిందములు పట్టుగ నెరనమ్మవే అనుదినము పెనుగొన్న అజ్ఞాన తిమిరములు అనుదినము పెనుగొన్న అజ్ఞాన తిమిరములు అక్షణమే తొలగించునే ఓ మనసా పరదేశ స్వాముల. ఆ పరదేశ స్వాముల పాదార విందములు పట్టుగా నెరనమ్మవే.
ఆ పొట్టుగా ఆ ఒక గురువుల పాదం పట్టుకుంటే ఏమవుతుంది? అనుదినము పెనుగొన్న అజ్ఞాన తిమిరము, ఎన్నో దినముల నుంచి ఉండేటువంటి అజ్ఞానద ఆ ఒక మబ్బు ఏముందో, నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసేసేటువంటి శక్తి ఆ గురువులకి మాత్రం ఉందయ్యా. దానికి తాతయ్య గారు చెప్తారు, చేయవలే గురు పూజ, పట్టవలే గురుని పాదం అని చెప్తారు. కర్ణాటక రాష్ట్రంలో దేవాలయాల నిధిగా కైవారం క్షేత్రాన్ని వ్యవహరిస్తారు. ఆ ఖ్యాతి నారాయణ గురు స్థాపించిన శ్రీమఠం వల్ల మరింతగా విస్తృతమయ్యింది. కైవారంలోని యోగి నారాయణ మఠం ఓ ఆధ్యాత్మిక అద్భుతం. చూడచక్కటి కట్టడాలతో ప్రశాంతమైన వాతావరణం, అలౌకిక భావ పరంపర నేపథ్యంగా ఈ లోగిలి ప్రకటితమవుతుంది. భారీ స్తంభాకృతులతో ప్రధాన మందిరం ధీర గంభీరంగా గోచరమవుతుంది. నారాయణ గురు తపస్సు చేసుకున్న గుహను ఆలంబనగా చేసుకుని భారీ కట్టడాల్ని విశాలమైన లోగిలిలో నిర్మించారు. ఈ కట్టడాలపై పలు దేవతామూర్తులు, గురు పరంపరకు సంబంధించిన శిల్పాకృతులు గోచరమవుతాయి. శ్రీమఠం చుట్టూ ఎటు చూసినా పచ్చదనం పరిమళిస్తుంది. అంతటా ఆవరించిన వృక్ష సంపదతో ఈ లోగిలి హరితార్ణవంగా ప్రకటితమవుతుంది. కైవారం అంటే కూడలి, పొదరిల్లు, దివ్యధామం. అందుకు తగినట్టుగా ఆధ్యాత్మిక కూడలిగా, ఆహ్లాదానికి పొదరిల్లుగా, శిష్యులకు దివ్యధామంగా శ్రీపీఠం విలసిల్లుతోంది. గురువంటే జ్ఞానదీపం. ఆ దీపకాంతితో ఆ గురువుల శిష్యులందరూ తమ అజ్ఞానాంధకారాన్ని తొలగించుకుంటారు. అలాంటి జ్ఞానదీప స్తంభమై నారాయణ గురు వెలుగొందారు. ఆ జ్ఞానకాంతులు నేటికీ ఆయన శిష్యులపై, భక్తులపై ప్రసరిస్తూనే ఉన్నాయి. మానవుడి హృదయమే ఓ మందిరమని, ఆ మందిరంలో మానవీయత రూపంలో మాధవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలని నారాయణ గురు సందేశమిచ్చారు. నారాయణ యతీంద్రులు అందించిన దివ్య స్ఫూర్తి, భవ్య సందేశ సమాహారం కన్నడ నాట ఇప్పటికీ మంచి గంధ పరిమళంలా గుబాళిస్తోంది. పురందరదాస, కనకదాస కీర్తనల స్థాయిలో నారాయణ గురు రచనలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. భక్తులకు సులభ సాధ్యంగా అర్థమయ్యే రీతిలో ఆయన సృజించిన సాహిత్యం నేటికీ బహుళ ప్రచారంలో ఉంది. తాతయ్యగా ఖ్యాతిగాంచిన నారాయణ గురును దైవ స్వరూపంగా, దివి నుంచి భువికి దిగివచ్చిన అపర దక్షిణామూర్తి రూపంగా భక్తులు, శిష్యులు సంభావిస్తారు. ఈ యోగి పుంగవుడికి కైవారంలోనే కాకుండా కర్ణాటక వ్యాప్తంగా అనేక పట్టణాలు, గ్రామాలలో మఠాలు, మందిరాలు నెలకొని ఉన్నాయి. కొండ సానువుల్లో ప్రకృతి రమణీయతతో అలరారుతోన్న ఈ శ్రీమఠాన్ని ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారు. నారాయణప్ప ధ్యాననిష్టతో పులకించిన ఈ భవ్య సన్నిధానం భక్తులకు అమేయమైన మానసికానందాన్ని అందిస్తోంది. పద్దెనిమిదవ శతాబ్దంలో కన్నడ ప్రజల్ని ఉర్రూతలూగించి భక్తిభావ వీచికల్ని పంచిన ఆధ్యాత్మిక గురువు నారాయణ తాతయ్య. కైవారంలోని అమర నారాయణ స్వామిని తన ఆరాధ్య దైవంగా భావించి ఎన్నో వందల కీర్తనల్ని వారు రచించారు. తన ప్రబోధాలతో భక్తుల్ని, శిష్యుల్ని ఆకర్షించారు. నిర్వాణ, ధ్యానం, యోగ, సమాధి స్థితి, ఆంతరంగిక చైతన్యం, సుబుద్ధి, సత్సంగం, పరిశుద్ధత, ఆత్మానుగతం, స్వచ్ఛత, నిర్మల హృదయం, సేవాభావం,
భూత దయ, ప్రేమ, శాంతి వంటి ఉదాత్త భావనల ద్వారా మానవుడు తన మూర్తిమత్వాన్ని నిర్మించుకోవాలని నారాయణ గురు సందేశమిచ్చారు. ప్రధాన మందిరంలో పుష్పమాలికల సౌందర్యంతో నారాయణ తాతయ్య గారి పంచలోహ విగ్రహం ఆకట్టుకుంటుంది. నారాయణ గురు విగ్రహం పక్కనే శ్రీదేవి భూదేవి సమేత అమర నారాయణ స్వామి దివ్యమంగళమూర్తులు నెలకొని ఉంటాయి. పుష్పాలంకరణ శోభితంగా ఆహ్లాద భావ పరంపర వెల్లడించే రీతిలో ఈ మందిరం ఆకట్టుకుంటుంది. ప్రతినిత్యం గోమాత ప్రధాన మందిరంలోకి ప్రవేశించి కైవారం తాతయ్య గారిని దర్శించుకుంటుంది. ఇక్కడే గోమాతకు పూజాధికాలు నిర్వహిస్తారు. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి ఆలవాలంగా ఈ మందిరం గోచరమవుతుంది. కైవారంలో నడిబొడ్డున ఉన్న ఈ మఠం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 2 గంటల 30 నిమిషాలకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అన్నప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా వితరణ చేస్తారు. యోగి నారాయణ పరమగురు సార్వభౌమ, యోగి నారాయణ సద్గురు సార్వభౌమ, యోగి నారాయణ యోగానంద ప్రదాయక సర్వదా పాహిమాం సతతం రక్షమాం అంటూ భక్తులు యోగి నారాయణ గురును ప్రార్థిస్తారు. కర్ణాటక రాజ్యంలో ఉన్న కైవార క్షేత్రం. ప్రతినిత్యం ఈ క్షేత్రానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రంలో ఉన్న సద్గురు శ్రీ యోగి నారాయణ తీర్థులు మహా తపస్విలు. సామాన్య గాజులు వృత్తి చేసేవారైన వీరు మహిళలందరినీ ముత్తైదులు లక్ష్మీ అవతారముని వాళ్ళు డబ్బు ఈని ఈకపోని వాళ్ళకి గాజులు తొడిగి కృష్ణార్పణమస్తు అని చెప్పి వాళ్ళకి ధర్మ సందేశాలు ఇచ్చేవారు. ఇట్లా గాజుల వ్యాపారం కోసం వీళ్ళు చిత్తూరుకు చెందిన మొగలి వెంకటగిరి కಣಿవికి వచ్చినప్పుడు అక్కడ పరదేశ్ స్వామి గురువులు వీళ్ళకి దర్శనమిచ్చి, నువ్వు కారణజన్ముడు, నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను, ఈ మంత్ర ఉపదేశం నుంచి నువ్వు పరమాత్ముడైన శ్రీ విష్ణువుని ప్రత్యక్షంగా చూడవచ్చు, పరమాత్మని సిద్ధి నీకు కలుగుతుంది అని చెప్తారు. అదే విధంగా వీళ్ళు కైవారంలో ఉన్న నరసింహస్వామి గుహలో 9 నెలలు కఠినమైన తపస్సునాచరించి ఆ మహావిష్ణు ప్రత్యక్షమై వీళ్ళకి సిద్ధిని ప్రసాదిస్తారు. వీళ్ళు అనేక శతకాల్ని రచిస్తారు. కాలజ్ఞానం, అమరనారాయణ శతకం, భీమలింగేశ్వర శతకం, నాద బ్రహ్మాండ నారాయణ కవి శతకం, శ్రీకృష్ణ చరితామృత తత్వసారం అనే సుమారు గ్రంథాలని వీళ్ళు రచించేస్తారు. వీళ్ళ గ్రంథాలలో ఆధ్యాత్మికంగా మోక్షం గురించే హెచ్చుగా చెప్తారు. మానవతే మన మతం, సర్వజనహితమే మన అభిమతం అనే విశ్వశ్రేయోభావాల్ని నారాయణ గురు చాటి చెప్పారు. శ్రీక్షేత్రంగా, సిరిమఠం, గంధద గుడిగా, యతిరాజ మఠంగా, గురురాజ పీఠంగా భక్తులు ఈ సన్నిధిని అనేక పేర్లతో వ్యవహరిస్తారు. పౌరాణిక రీత్యా ఈ ప్రదేశానికి ఏకచక్రపురం అనే పేరు ఉంది. పాండవులు తమ అరణ్యవాస కాలంలో కొంతకాలం పాటు ఇక్కడ నివసించారంటారు.
అజ్ఞాతవాస కాలంలో ఏకచక్రపురాన్ని కేంద్రంగా చేసుకుని పాండవులు ఎన్నో దానధర్మాలు ఇక్కడ నిర్వహించారు. ఈ గ్రామాన్ని బకాసురుడు అనే రాక్షసుడు ఎన్నో విధాలుగా బాధించేవాడు. భీముడు అతన్ని వధించి ఈ గ్రామానికి మేలు చేకూర్చాడని పురాణ గాథ. ఏకచక్రపురంగా ఖ్యాతిగాంచిన ఈ పురాణ ప్రసిద్ధ గ్రామంలో భీముడితో సహా పంచపాండవులు శివలింగాల్ని ప్రతిష్ఠించారు. శివభక్తుడైన బకాసురుణ్ణి వధించినందుకు పాప పరిహారంగా ప్రాయశ్చితంగా పాండవులు 5 ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠాపన చేశారు. ఆ దివ్య లింగాకృతులు ధర్మరాయ లింగేశ్వర, భీమలింగేశ్వర, అర్జున లింగేశ్వర, నకుల లింగేశ్వర, సహదేవ లింగేశ్వర స్వామి ఆకృతులుగా ఇక్కడ పూజలందుకుంటున్నాయి. పంచపాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాకృతులలో భీమేశ్వర లింగాకృతికి ఇక్కడ ప్రసిద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చేరువలోనే ఎన్నో శతాబ్దాల క్రితం బకాసురగిరి చెంతనే అమరనారాయణ స్వామి ఆలయం నిర్మితమయ్యింది. ఇంతటి పురాణ ఖ్యాతిగాంచిన పావన ప్రదేశాన్ని సద్గురు నారాయణ గురువర్యులు తన తపోస్థలిగా ఎంచుకున్నారు. ఈ పవిత్ర సన్నిధిలోనే మఠాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపారు. కన్నడ ఆధ్యాత్మిక సంవిధానంలో ఎందరో యోగులు, తత్వవేత్తలు, మహర్షులు, వాగ్గేయకారులు రచించిన సాహిత్యానికి ముఖ్య భూమిక ఉంది. ఆ పరంపరలో నారాయణ గురు సంకీర్తనలకు నేటికీ జనబాహుల్యంలో ఎంతో ఆదరణ ఉంది. కనకదాస, పురందరదాస వాగ్గేయకారుల సంవిధానంలో నారాయణ గురు కీర్తనలకు విశేష ప్రాచుర్యం ఉంది. తాతయ్య సంకీర్తనారవళి పేరిట నారాయణ గురువుకు ఆరాధనోత్సవాల్ని నిర్వహిస్తారు. యోగి నారాయణ యతీంద్రులు రచించిన రామరామ ముకుంద మాధవ, రామసద్గురు కేశవ, వందనము శ్రీ వెంకటేశ్వర, వందనము జగదీశ్వర, వందనము శ్రీ విఠలేశ్వర, వందనము నారాయణ అంటూ భక్తి ప్రపూరితమైన సంకీర్తనలతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించారు నారాయణ గురు. నేటికి ఎందరో కళాకారులు పలు వేదికలపై నారాయణ యతీంద్రుల కీర్తనల్ని ఆలపిస్తూ భక్తులకు భక్తిరసాన్ని పంచుతున్నారు. సద్గురు నారాయణ యతీంద్రులు ఈ దివ్య సన్నిధిలోనే సమాధి స్థితి పొందారు. ప్రధాన విగ్రహాలైన నారాయణ గురు, అమర నారాయణ స్వామి విగ్రహాకృతులకు వెనుక వైపు నారాయణ యతీంద్రుల స్మారక చిహ్నం నెలకొని ఉంటుంది. ఈ మందిరంలోని గోడలపై నారాయణ గురు జీవన చరిత్రకు అద్దం పట్టే అనేక చిత్రాలు సమాహారంగా కొలువుతీరి ఉంటాయి. ఈ తైలవర్ణ చిత్రపటాలన్నీ నారాయణ గురు జీవితంలోని వివిధ ఘట్టాల్ని ప్రతిబింబిస్తాయి. మననాత్ త్రాయతే ఇతి మంత్రః. నిరంతరం మననం చేయటం వల్ల మంత్రం రక్షిస్తుందని ఆర్షధర్మ వాక్కు. అలాంటి మంత్రసిద్ధుల్ని, మహిమాన్వితమైన మంత్రాల వంటి సంకీర్తనల్ని భక్తులకు అందించిన పరమ గురువు నారాయణ యతీంద్రులు. ఎందరికో జ్ఞానభిక్షను అందించి వారి మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించిన గురు సార్వభౌముడు నారాయణ తాతయ్య. కాలజ్ఞానాన్ని రచించి ఆత్మబోధను భక్తులకు అందించిన ధన్యజీవి నారాయణ గురు. మానవతే మనస్ఫూర్తి,
సర్వజనహితమే మన సర్వమతసార సంగ్రహమని చాటి చెప్పిన మహనీయుడు. చిన్న పూరి గుడిసెలో కుటీరంగా ప్రారంభమైన ఈ మఠం 180 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. కుటీరంగా మొదలై విశ్వరూపాన్ని సంతరించుకున్న ఈ మఠం ఎందరో భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఓం నమో నారాయణాయ అనే నామం సర్వత్రా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కైవారం నారాయణ గురు సన్నిధిలో ఎన్నో సందర్శనీయ స్థలాలు, ప్రదేశాలు, మందిరాలు ఉన్నాయి. ధ్యానస్థితిలో ఉన్న మహాశివుడి భారీ విగ్రహాకృతి మందిర ప్రాంగణంలో ఆకర్షణీయంగా ఉంటుంది. నాగరాజస్వామి సన్నిధి భక్తజన ఆకర్షణీయంగా విలసిల్లుతోంది. ఈ మందిరం సమక్షంలోనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి కూడా భక్తులు సందర్శించుకోవచ్చు. భీమలింగేశ్వర సన్నిధి మఠం సమక్షంలో మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం చెంతనే కైవారం తాతయ్య ఆరాధ్య దైవమైన అమర నారాయణ స్వామి అద్భుతమైన కోవెల భక్తజన ఆహ్లాదభరితంగా నెలకొని ఉంటుంది. అపురూప శిల్పకళా శోభితంగా ఆకట్టుకుంటూ నిరుపమాన ఆధ్యాత్మిక చైతన్యానికి, కళా సంవిధానానికి, ఎనలేని మనోప్రశాంతతకు కైవారం నారాయణగురు దివ్య సన్నిధానం ఆలవాలంగా తేజరిల్లుతోంది. శ్రీపీఠానికి చేరువలోనే భీమలింగేశ్వర స్వామి సన్నిధి నెలకొని ఉంటుంది. నారాయణగురు ఈ శివ సన్నిధానంలోనే ఎక్కువసేపు కాలం గడిపేవారు. శివనామస్మరణతో శివానుగ్రహాన్ని గురూజీ సాధించారు. ఈ భీమలింగేశ్వరాలయం ద్వాపరయుగం నాటిది. భీముడు ఈ శివలింగమూర్తిని ప్రతిష్ఠించాడని స్థలపురాణం. అజ్ఞాతవాసంలో భాగంగా ఏకచక్రపురంగా వర్ధిల్లిన ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుని సూచన మేరకు భీముడు ఈ శివలింగమూర్తిని ప్రతిష్ఠించాడంటారు. పాండవులందరి చేత నిత్యపూజలందుకుంటున్న మహాలింగమూర్తిగా భీమలింగేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయం అద్భుత శిల్పకళా తోరణమై 100 ఏళ్ల నాటి చారిత్రక కళా వైభవానికి ప్రత్యక్ష దర్పణమై అలరారుతోంది. దక్షిణ భారత ఆలయ శిల్పకళా వైభవ ప్రాశస్త్యం ఈ లోగిలిలో ప్రస్ఫుటమవుతుంది. నారాయణగురు ఈ ఆలయ ప్రాంగణంలో కూర్చొని అనేక రచనలు చేశారని ప్రతీతి. శివకేశవుల సన్నిధానంగా గురు పరంపరకు ఆద్య నెలవుగా ఈ శ్రీపీఠం అలరారుతోంది. హైదరాబాద్, విజయవాడ నగరాల నుంచి బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైవారం శ్రీపీఠానికి రోడ్డు మార్గం ద్వారా భక్తులు చేరుకోవచ్చు. మన భరతభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, ఆర్షభూమి, యోగభూమి, విజ్ఞాన నిధుల్ని ప్రపంచానికి అందించిన దివ్యధాత్రి. ఎందరో యోగులు, మహర్షులు, గురువులు, ఆధ్యాత్మిక తత్వ సంపన్నులు భారతీయ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి దేశ ఘనతను దశ దిశలా చాటి చెప్పారు. ఆ కోవలోని అవధూత సద్గురు నారాయణ యతీంద్రులు. స్ఫూర్తి ప్రదాతలు, మార్గదర్శకులు ఒక తరాన్నే కాదు ఎన్నో తరాలను ప్రభావితం చేస్తారు. వారి అడుగుజాడలు వెలుగు వాకిళ్లుగా ఎందరికో దారి చూపుతాయి. ఆ కోవలోని మహాముని యతీంద్రులు నారాయణగురు. అమర నారాయణుడు భీమలింగేశ్వరుడి అనుగ్రహ విశేషంతో పరిపూర్ణత్వాన్ని సాధించిన అమరజీవి నారాయణగురు. ఆయన సృజించిన తాత్విక కీర్తనా స్రవంతి, అందించిన సందేశధార తరతరాలని సముజ్వలంగా పునీతుల్ని చేస్తుంది, పావన సంభరితులుగా ఆవిష్కరిస్తుంది. ఆ దివ్య మహాయోగి జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం.